సోరకాయ పులుసు అన్నమాట. సోరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటివి, ఏమేం పదార్థాలు కావాలని మీకు చూపిస్తాను. చూడండి, సోరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, మునక్కాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, బెల్లము, కరివేపాకు, 2 టేబుల్ ఆవాలు వేసుకోవాలి, ఉల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు. ముందుగా రుబ్బు పెట్టుకున్నాను అనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు అనమాట పొడి. ఇది లాస్ట్లో వేసుకోవాలి. 1 స్పూను పసుపు కలిపేశాక మనము ఉల్లిగడ్డలు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు సోరకాయ, టమాటా, మునక్కాయ వేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా సిమ్లో ఉడికించాలి. 10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు కారం వేసుకుంటాం. ఓకే, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి, ముందుగా చేసిన మసాలా పొడి బాగా కలిపేసుకోవాలి. చింతపండు రసం, బెల్లం, సరిపడ వాటర్ అయితే వేసేసుకున్నాము. బాగా కలిపేసి 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. టేస్టీ సోరకాయ పులుసు రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.